జేబులో చిల్లి గవ్వలేదు, నన్ను నమ్మి ఎవ్వరూ అప్పు ఇవ్వట్లేదు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందా అంటూ తెగ బాధపడిపోతున్నారు సంపద సృష్టికర్త చంద్రబాబు గారు. నమస్కారం బాబు గారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే బాబు గారు కాస్త ఆగండి. అక్కడ ఎవరో రైతు ఏదో సమస్య గురించి అడుగుతున్నాడు, అదేంటో చూడండి సార్ పాపం. అదేమా నేను చూస్తానయా, నేను అన్ని చూస్తా. ఇదిగో బాబాయ్, సార్ చూస్తారంట, కూర్చో. రే అరే సార్ చెప్తున్నారు కదా. ఏ ఇనయ్యా ఇను. ఇదిగో సార్ కోపం తెప్పించొద్దు, చూస్తానన్నారు కదా, ఇంకేం అడగొద్దు అంతే. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా. ఖజానా ఖాళీగా ఉందా? అయ్యో, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అయినా అప్పులు చేస్తున్నారు కదా సార్ ఓ పక్కన. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అంటే మిమ్మల్ని ఎవ్వరు నమ్మడం లేదా? అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. మీరు సీఎం అయితే సంపద సృష్టిస్తానన్నారు, ఇప్పుడు అప్పు పొట్టడం లేదు, సిల్లి గవ్వలేదు అంటున్నారు. అప్పులు చేయడానికా సార్ మిమ్మల్ని జనాలు గెలిపించింది? మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఆ ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఆ ఈ రోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు. పాప ఇంట్లో పనులు ఉంటాయి కదా సార్, అందుకే రాలేదేమో. గొంతమ్మ కోరలు కోరేసి ఇంట్లో పడుకుంటే ఆకాశాన్ని తెమ్మంటే ఒకటేసారి తేలేం. అంటే చిన్నపిల్లలకు నేర్పిస్తా ఉంటాం జాబిల్లి రావే అని. ఓ ఆ అలాంటి కోరికలు కోరితే చేరలేం గాని ఏం గుంతమ్మ కోరికలు కోరారు సార్? ఒక్క ఫోన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అవును, రేపు రాబోయే రోజులు నువ్వు ఏం తినాలో కూడా నేను ఏ అసిస్టెంట్ ఇస్తున్నా నీ ఆరోగ్యం కోసం. ఏంటి మేము ఏమి తినాలా కూడా మీరే చెప్తారా? అంటే రోజు హాస్టల్లో మెనూలాగా ఫోన్లో మెనూ పంపిస్తారా? అందులో చూసుకొని ఏం తినాలో తినే పరిస్థితికి వస్తారు మీరందరూ. ఫోన్కు మెనూ పంపించడం ఎందుకు సార్? అదేదో డైరెక్ట్ గా ఇంటికి పార్సిల్ పంపించేస్తే బాగుంటదేమో. ఓ పాలు ఆలోచించండి.